గంగాధర నెల్లూరు అసెంబ్లీ నియోజకవర్గంలో సాగునీటి సమస్యలకు ఇప్పట్లో పరిష్కారం లేదా? ఇట్నుంచే తమిళనాడుకు నీళ్లు వెళుతున్నా స్థానిక రైతులకు ఎందుకు అందడం లేదు? వెదురుకుప్పం దళిత మహాభారతం వ్యవహారంలో ఎమ్మెల్యే నారాయణస్వామి ఎందుకు జోక్యం చేసుకోవడం లేదు? సొంత సామాజిక వర్గమే ఆయన మీద గుర్రుగా ఉందన్న ప్రచారంలో నిజమెంత? పునర్విభజనలో ఏర్పడింది చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు అసెంబ్లీ నియోజకవర్గం. అంతకు ముందున్న వేపంజేరి సెగ్మెంట్ రద్దయి ఆ స్థానంలో వచ్చింది జీడీ నెల్లూరు. వేపంజేరి నుంచి 4 సార్లు గెలిచారు సీనియర్ లీడర్ కుతూహలమ్మ. జీడీ నెల్లూరు నుంచి కూడా తొలిసారిగా ఎన్నికయ్యారు. 2014లో ఆమెను ఓడించారు వైసీపీ అభ్యర్థి ప్రస్తుత ఎమ్మెల్యే నారాయణస్వామి. గంగాధర నెల్లూరు, పాలసముద్రం, ఎస్ఆర్పురం, వెదురుకుప్పం, కార్వేటి నగరం, పెనుమూరు మండలాలు ఇందులో ఉన్నాయి. ఇక్కడ ఎస్సీలు అత్యధికంగా 37%, రెడ్లు 24%, కమ్మ 15% ఉండగా తర్వాతి స్థానం బీసీలది. పాలసముద్రం, కార్వేటి నగరంలో క్షత్రియులున్నారు. మొత్తం ఓటర్లు 1,89,000 మంది. జీడీ నెల్లూరు మండలంలో నీవా నదికి అనుసంధానంగా ఉన్న ఎన్టీఆర్ జలాశయం నిండాక నీరు తమిళనాడుకు వెళుతోంది. కానీ లోకల్ గా ఉన్న 32 చెరువులకు మాత్రం రావడం లేదు. కాలువల ద్వారా చెరువుల్ని నింపితే సగం సమస్య తీరుతుందంటున్నారు రైతులు. ఎన్నికల టైంలో ఎమ్మెల్యే ఆ హామీ ఇచ్చి కూడా ఇప్పుడు పట్టించుకోవటం లేదంటున్నారు. ఆయన గారు ఏ రోజు కూడా అసెంబ్లీలో ఈ చెరువుల గురించి కానీ, రైతుల గురించి కానీ, ప్రజల గురించి కానీ పట్టించుకోలేదు. 1 సంవత్సరం ముందు కూడా చెప్పాడు, నేను ప్రజలకు అందుబాటులో ఉంటాను, ఈ కాన్స్టిట్యూషన్లోనే ఉంటానన్నారు. ఆయన పుత్తూరులో నివాసం ఉన్నాడు, ప్రజల కోసం పట్టించుకోవడం లేదు. వెదురుకుప్పం మండలంలో అగ్రవర్ణాలు దళితుల మధ్య మహాభారత వివాదం ముదురుతోంది. 19 గ్రామాల దళితులు దీన్ని ఆత్మగౌరవ వ్యవహారంగా చూస్తున్నారు. వేడుకల్లో పాల్గొనకుండా అడ్డుకోవటం, పలహారం బండిని దళితవాడలకు తీసుకువెళ్లకపోవటం వంటి చర్యలకు నిరసనగా ఆందోళన కూడా మొదలయ్యాయి. సాటి దళితుడిగా కూడా ఎమ్మెల్యే ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవటం లేదన్న అసంతృప్తి తీవ్రంగా ఉంది. దళితుల్ని కూడా కలుపుకుంటామని చెప్పేసి అగ్రిమెంట్ రాసుకోవడం జరిగింది. అయితే ఇప్పటి వరకు కూడా వాళ్ళు ఏంటంటే భారతాన్ని అవసరమైతే పెట్టకుండా అయినా చేద్దాం కానీ ఈ దళితులకి ప్రవేశం కల్పించకూడదు అనేటువంటి ఆలోచనలతో అక్కడ అగ్రవర్ణాలు అనేవి ఉన్నాయి. ఈ సందర్భంలో మేమందరం కూడా గ్రామాలకు వెళ్లి సర్వే చేయడం అనేది జరిగింది. నారాయణస్వామి మాత్రం దళితులు అభివృద్ధికి సంబంధించిన విషయాల్లో పోటీ పడాలి తప్ప ఇలాంటి అనవసర వివాదాలతో సమయం వృధా చేసుకోవటం ఎందుకంటున్నారు. నిజంగా నేను అగ్గి దొక్కించాలంటే 18 భారతాల్లో నేనే పోయి దొక్కిస్తాను. అక్కడికైనా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే. ఎక్కడ ప్రాబ్లం ఇది ఇప్పుడు కాదు, దాదాపు 20 సంవత్సరాలుగా అక్కడ ప్రాబ్లం వస్తూనే ఉండే. ఎస్సీలంతా పొద్దు గలాట చేసిన వాళ్ళంతా తెలుగుదేశం వాళ్ళ, వైఎస్ఆర్ పార్టీ మీరే ఎంక్వైరీ చేసుకోండి. నేను ఏమన్నట్టు అగనెస్ట్ ఎస్సీలకి రెడ్లకి నేను ఆర్థికంగా బాగుపడాలా, ఎడ్యుకేషన్ రావాలని ఒకే దృక్పథంతో నేను పుట్టినప్పటి నుంచి దానిపైన పోరాడినా. వెదురుకుప్పంతో పాటు పచ్చికాపలంలో డ్రైనేజ్ సమస్య ఉంది. ఇక్కడ వాన కురిస్తేనే పంట పండేది. 100 అడుగుల లోతుకు వెళ్లినా బోర్లలో నీళ్లు పట్టం లేదు. సమస్యకు శాశ్వత పరిష్కారం కావాలని అడుగుతున్నారు రైతులు. ఎమ్మెల్యే పరిస్థితి ఇక్కడ పెద్దగా ఏం కనిపించాలి. ఆయన వచ్చి ఏ చిన్న సమస్య జరిగినా, పెద్ద సమస్య జరిగినా ఆయన వచ్చి 10 మందిలో కూర్చొని 10 మంది కోఆపరేషన్ చేసి ఏమయ్యా మీ పరిస్థితిని నేను చేయమంటారు, మీరు అట్లు చేసుకుంటారని ఇదైతే ఆయన కూడా పెద్దగా ఏం కనిపించినట్టు లేదు. మాకు ఆయన తీసుకుని పట్టించుకొని చేసినట్టు కనిపించదు. కార్వేటి నగరం మండలంలో ఉన్న కృష్ణాపురం ప్రాజెక్టు డ్యాం ఎత్తు పెంచాలని అడుగుతున్నారు స్థానికులు. ఎత్తు 2 మీటర్లు పెంచితే స్థానిక అవసరాలకు సరిపడా నీళ్లు నిల్వ ఉంటాయని, అందుకోసం ప్రతిపాదనలు సిద్ధమైనా శాసనసభ్యుడికి ఏమాత్రం పట్టడం లేదంటున్నారు. కార్వేటి నగరంలో పురాతన శ్రీకృష్ణ దేవాలయం ఉంది. ఇక్కడికి భక్తులు ఎక్కువ సంఖ్యలోనే వస్తారు. అయినా కనీస వస్తువులు లేవంటున్నారు. హైట్ పెంచాలా, గేట్లు, వాన వచ్చినప్పుడు నీళ్ళు వచ్చినప్పుడు లీకేజ్ అంతా ఉంటే అప్పుడు అడుగుకుంటారు, నీళ్లు చేయలేదు అది చేయలేదు. చెరువు పెంచాలని మాకు కూడా కోరిక, పెంచలేదు. మేము కూడా వెయిటింగ్ లో అడిగారా మీరు మీ ఎమ్మెల్యేని? ఏం ఎవరిని అడిగేది అడగలేంత వరకు. వచ్చాడా ఇంటికి? ఏదో ఎప్పుడో వస్తాడు పోతా ఉంటాడు అంతే. ఆయన పనిగా వస్తాడు పోతా ఉంటాడు అంతే. దీనికోసం వచ్చేది లేదు, దీనికోసం వస్తే చూడని. పెనుమూరు మండలంలో 2 పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. ఒకటి కలికిరికొండ వెంకటేశ్వర స్వామి దేవస్థానం, ఇంకొకటి పులిగుండ్లు శివాలయము. గవర్నమెంట్ ముందుకు వస్తున్నప్పుడు ఆ 2 గుళ్ళు డెవలప్ చేయడానికి గవర్నమెంట్ ముందుకు వస్తున్నప్పటికీ స్థానిక ఎమ్మెల్యే సహకరించకపోవడం వల్ల ఆ పనులు కూడా అలాగే వెనకబడిపోతున్నాయి. ఆర్ఎస్పురం మండలంలో చెరువుల కింద వ్యవసాయం జరుగుతుంది. వాటికి మరమ్మతులు చేయించాలని రైతులు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఎమ్మెల్యే పట్టించుకోలేదంటున్నారు. ఇక్కడ ఇళ్ల స్థలాల కోసం ఎస్సీ, ఎస్టీలు ఏళ్ల తరబడి పోరాడుతున్నారు.
డిఆర్డీఓ పరిశోధన సంస్థ కోసం నిధులు మంజూరైనా నిర్మాణం దిశగా అడుగు ముందుకు పడలేదు. పాలసముద్రం మండలంలో నాటుసారా తయారీనే ఉపాధిగా మారింది. మండలం తమిళనాడు సరిహద్దుల్లో ఉండడంతో చెక్ డ్యాం నిర్మాణాన్ని తమిళులు అడ్డుకుంటున్నారు. పెనుమూరు మండలంలో పాడి రైతులు ఎక్కువగా ఉన్నారు. పశుగ్రాసం కొరత తీవ్రంగా ఉండటం, బయట నుంచి కొనాల్సి రావడంతో రైతులకు గిట్టుబాటు కావటం లేదు. మా ఊరికి ఎమ్మెల్యే వచ్చింది లేదు, ఏం పట్టించుకోలేదు. ఆ పక్క పొలాలకు అన్నిటికీ నీళ్ళు లేదు. అంత పైర్లు అంతంత మొలకలు, చెరుకు మొలకలు అంతా ఎండతా ఉన్నాయి. నీళ్ళు లేదు, బావాలంతా ఎండిపోయినవే. ఆడాడ ఒక 2 మడలు కూడా పారేళ్ళే. ఇక్కడున్న కుల సమీకరణాలు రాజకీయంగా ప్రతిపక్షానికి కలిసొస్తున్నాయి. ఎస్సీ, రెడ్డి సామాజిక వర్గ ఓటర్లు మా వైపే ఉన్నారని చెబుతుంటారు లోకల్ వైసీపీ నేతలు. కానీ ఎమ్మెల్యే తీరు దెబ్బతీస్తోందన్న చర్చ పార్టీలో అంతర్గతంగా జరుగుతోంది. ఆయన మాత్రం ప్రభుత్వ వ్యతిరేకత కలిసొస్తుందని ఆశగా ఉన్నారు. జన్మభూమి కమిటీల పేరుతో టీడీపీ నేతలు దోచుకున్నారని ఆరోపిస్తున్నారు నారాయణస్వామి. మేము ఫైటింగ్ అంటేనే పాపం ఫ్యాక్టరీ వాళ్ళు కూడా మన ప్రజలు కూడా భయపడుతున్నారు. ఆ ఫ్యాక్టరీకి కల్మిషన్ అయిపోతున్నది, పొల్యూషన్ అయిపోతున్నది మనం చెప్తే ఇంకా ఎక్కువగా ఈ గవర్నమెంట్ సపోర్ట్ చేస్తున్నారని రైతులు కూడా మా దగ్గరికి రావట్లే, భయపడిపోతున్నారు. పాపం వాళ్ళు పూర్తిగా అర్థం చేసుకున్నారు కాబట్టి విపరీతమైన భయం ఏర్పడిపోయింది. ఇది కానీ ఎమ్మెల్యే గారు దీన్ని కూడా స్టార్ట్ చేస్తే ఇంకా ఎక్కువగా చేస్తాడని చెప్పేసి స్టార్ట్ అయింది. టీడీపీలో కూడా 2 గ్రూపులున్నాయి. మాజీ ఎమ్మెల్యే కుతూహలంతో పాటు కాంగ్రెస్ నుంచి వచ్చిన వారికి, పాత టీడీపీ కార్యకర్తలకు మధ్య ఇప్పటికీ సర్దుబాటు కాలేదు. పైకి మాత్రం అబ్బే అలాంటిదేం లేదని కవరింగిచ్చుకుంటున్నారు. ఏదో కొన్ని గ్రామాలు వాళ్ళకు సొంతంగా ఉండే గ్రామాలలో తిరిగి ఆయన అక్కడేం చేసినట్టు రెచ్చగొట్టే విధానాన్ని ప్రవర్తిస్తా పోతా ఉన్నాడే కానీ ఏదైనా డెవలప్మెంట్ చేయాలనుకున్నప్పుడు అపోజిషన్ పార్టీతో కూడా, రూలింగ్ పార్టీతో కూడా. కుతూహలమ్మకు అనారోగ్యం కారణంగా ఆమె కుమారుడు హరికృష్ణకు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించారు. గ్రూప్ గొడవల్ని సర్దుబాటు చేయటం ఆయనతో కూడా అవటం లేదంటున్నారు కింది స్థాయి నాయకులు. పార్టీ పరంగా చిన్న ఇబ్బందులు ఉన్నా అన్ని సర్దుకుంటాయని, కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేస్తున్నామని చెబుతున్నారు హరికృష్ణ. ఇప్పుడు నేను కూడా ఒక నాయకుడి దగ్గర ఏం కోరుకుంటానంటే అప్రోచ్లో ఉండాలి, తక్షణమే స్పందించాలి. మమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా ఆత్మగౌరవం, మాకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది కాబట్టి మమ్మల్ని గౌరవించే నాయకుడిని కోరుకుంటాను. అట్ ద సేమ్ టైం నేను ఇదే అందరి దగ్గర నేను ప్రదర్శించి నేను చేయడం జరుగుతూ ఉంది. రాబోయే రోజుల్లో కూడా నేను ఈ కార్యక్రమాలు తీసుకొని ప్రతి హ్యాబిటేషన్కి వెళ్ళాలని నిర్ణయించుకున్నాను. ఇదేం లేదు, జనరల్ యాజ్ ఏ పార్ట్ ఆఫ్ మై డ్యూటీ అంతే. మొత్తంగా చూస్తే ఎమ్మెల్యే నారాయణస్వామి అందుబాటులో ఉండరని, ఏ పని అడిగినా ప్రతిపక్షంలో ఉన్నామన్న సమాధానం తప్ప సమస్యల పరిష్కారానికి పోరాడదామన్న ధ్యాస లేదన్న అభిప్రాయం బలంగా ఉంది. దానికి తోడు టీడీపీ ఎంపీ శివప్రసాద్ సోదరి పద్మజారెడ్డి ఇటీవలే వైసీపీలో చేరారు. ఈసారి ఆమె జీడీ నెల్లూరు సీటు ఆశిస్తున్నట్టు చెబుతున్నారు. నారాయణస్వామి వైఖరి ఇప్పటికైనా మారకుంటే అన్ని విధాలా ఇబ్బందులు తప్పవన్న అంచనాలు ఉన్నాయి.